వందే మాత్రం. నేను జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ వాయిస్. ఇక్కడ కనిపిస్తున్నాడు కదా, ఈయన పేరు మొహసిన్ కాజ్మీ. వీడొక ఇన్ఫ్లుయెన్సర్. భరతమాత ఒడిలో కొంతమంది దేశద్రోహులు పుట్టిండ్రు. ఈ దేశంలో ఉంటూ ఈ దేశాన్ని ప్రపంచ దేశాల ముందు అవమానించడానికి, ప్రపంచ దేశాల ముందు దోషిగా నిలబెట్టడానికి, ప్రపంచ దేశాలు ఈ దేశాన్ని అసహించుకోవడానికి, లేదా ప్రపంచ దేశాలు ఈ దేశానికి శక్తి లేదు అనుకోవడానికి ఏదో రకంగా ప్రయత్నాలు చేసే జనాభా ఈ మధ్య పెరిగిపోతున్నారు. ఇక ఈ మొహసిన్ కాజ్మీ విషయానికి వస్తే, ఇప్పుడు నేను చెప్పా కదా అమ్మ కడుపున చెడబుట్టిన బిడ్డలు ఉంటారని, అలాంటి చెడబుట్టిన బిడ్డల్లో ఈడు ఒకడనమాట. ఈడికి ఇన్స్టాగ్రామ్ ఉంది. ఇన్స్టాగ్రామ్లో 3 లక్షలకు పైగా ఫాలోవర్స్ ఉన్నారు. ఇక ఆ 3 లక్షలకు పైగా ఉన్న ఫాలోవర్స్ను చూసుకొని దేశ వ్యతిరేక చర్యలు, ఏఐ కంటెంట్ క్రియేటర్లతోటి భారతదేశం మీద ప్రపంచ దేశాలకు భారతదేశాన్ని తక్కువ చేసి చూపించడానికి తెగ ప్రయత్నం చేస్తున్నాడు. అరుణాచల్ ప్రదేశ్లో చైనా సైన్యం 60 కిలోమీటర్ల లోపలి వరకు అతిక్రమించి భారత్ సైన్యాన్ని నియంత్రించిందని, మోడీ ప్రభుత్వం మాట్లాడటం లేదని తప్పుడు వీడియో పోస్ట్ చేశారు. విశ్వగురువు అని చెప్పుకునే దేశం చైనా ముందు ఊరుకుంటుంది, త్వరలో చైనా బానిస అవుతుందని కూడా అన్నాడు. కానీ ఇది పూర్తి అబద్ధం. ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో పిఐబి ఫ్యాక్ట్ చెక్ యూనిట్ ఈ క్లెయిమ్ని పూర్తిగా తప్పుగా ప్రకటించింది. ఆ వీడియోలు చైనా భారత సరిహద్దుకు సంబంధించినవి కాదు. అదొకటి థాయ్ సైన్యం పాత వీడియో, మరొకటి ఏఐతో తయారు చేసిన ఫేక్ వీడియో. అంటే ఇలాంటి ఫేక్ వెధవలు భారతదేశానికి సంబంధించి ఫేక్ వీడియోలను సృష్టిస్తూ భారత సైన్యాన్ని, భారతమాతను అవమానించడమే కాకుండా భారత సైన్యాన్ని, భరతమాతను ప్రపంచ దేశాలు చులకనగా చూస్తూ భారతదేశంలో సరైన ప్రభుత్వం లేదని, సరైన సైన్యం లేదని, ఇలాంటివన్నీ జరుగుతున్నాయి భారత్లో అని నిరూపించడం కోసం పనిచేస్తున్న కొందరు కుక్కలన్నమాట. భారత సైన్యం కూడా ఇలాంటి అతిక్రమణ జరగలేదని స్పష్టం చేసి చెప్పింది. ఈ ఇన్ఫ్లుయెన్సర్ జార్ఖండ్లోని జంషెడ్పూర్కి చెందినవాడు. ఒడిశాలోని జిందల్ స్టీల్లో పనిచేస్తున్నట్లు చెప్పుకుంటాడు. ఇంతకు ముందు కూడా భారత సైన్యం, ప్రభుత్వం వ్యతిరేకంగా తప్పుడు సమాచారం ప్రచారం చేస్తుంటాయని ఆరోపణలున్నాయి. ఇక ఆ తర్వాత దీనికి సంబంధించి తీవ్ర విమర్శలు రావడం, ఇదంతా తప్పు కంటెంట్, ఇదంతా ఏఐతో క్రియేట్ చేసింది అని చెప్పేసరికి ఆ కంటెంట్ని, ఆ వీడియోని డిలీట్ చేసేసాడు. కానీ డిలీట్ చేసినంత మాత్రాన వీడి తప్పు ఒప్పైపోతుందా? ఇలాంటి వాడిని అరెస్ట్ చేసి ఉరికంబం ఎక్కించాలి. భారతదేశానికి పరువు తీయాలి అని చూసిన ఏ ఒక్కడికి కూడా ఈ భారతదేశంలో బ్రతికే హక్కు లేదు. అయితే వీళ్ళని ప్యాక్ చేసి పాకిస్తాన్లోనో బంగ్లాదేశ్లోనో పడేయాలి, లేకపోతే ఉరికంబం ఎక్కించి ఉరి తీయాలి. అవునంటారా కాదంటారా? మీ అభిప్రాయం కామెంట్ చేయండి. జై హింద్, జై భారత్. అండ్ మోర్ వీడియోస్ కోసం ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి ఛానల్స్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేయుతగా నిలవండి. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఇచ్చాను. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328 500 576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.